దిస్ ఇస్ దినేష్ గంగస్వామి. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్. ఈరోజు మన ప్రోగ్రాం వచ్చేసి భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలను తెలుసుకోవడం అండి. మన దగ్గరలోనే ఒక భవన నిర్మాణ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొంతమంది వర్కర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ సమస్యలు ఏంటివి, వాళ్ళు డైలీ ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇలాంటి నిర్మాణాలు చేయాల్సి వస్తుంది, ఇంకా వాళ్ళకి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ని వాళ్ళనే అడిగి తెలుసుకొని ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తానండి. నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు అభినందిస్తారనుకుంటాను. నా ఛానల్ చూడని వాళ్ళు చూడండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోలను పదే పదే చూస్తున్నాను, ఎంకరేజ్ చేయండి. ఫైనల్గా నా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. దిస్ ఈజ్ దినేష్ గంగ. సో ఇప్పుడు మనము ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భవనం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఇద్దరు వర్కర్లు పనిచేస్తున్నారు. ఒక్కసారి ఈ భవన నిర్మాణ రంగంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందా. మనతో ఉన్నారు. మీ పేరేంటి? మీ పేరు చిరంజీవి. మీ పేరు సార్? రఘుపతి. చిరంజీవి అండ్ రఘుపతి అని ఇద్దరు కార్మికులు ఇక్కడ ఉన్నారండి. చిరంజీవి గారు చెప్పండి, ఈ నిర్మాణ రంగంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి ఏంటిది అనేది మా వ్యూవర్స్కి మీ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను. వస్తారు సార్. ఓకే. సమస్యలు అంటే మా ఇదే సార్, మీరు చూస్తున్నారు కదా, పొద్దుగాల నుంచి రావడం సాయంత్రం దాకా కష్టపడుకోవడం, ఇక నా ఇదే మా పని. ఎలా ఉంటాయి సార్ మీకు జీతాలు? ఎలా ఉంటాయి, ఎలా ఇస్తారు, వేతనాలు ఎలా ఉంటాయి ఇందులో? ఇప్పుడు జీతాల విషయానికి వస్తే, ఇప్పుడు మా చేతికి పని వస్తే చాలా మందికి ఉపాధి ఉంటుంది. మా చేతికి పని వస్తే మట్టి పని వాళ్ళకి లేబర్లకు ఉంటుంది పని. ఆ తర్వాత సెంటరింగ్ మేస్త్రికి మెయిన్ సెంటరింగ్ వాళ్ళకి ఉంటుంది పని. సెంటరింగ్ అయిన తర్వాత ప్లంబరు, పెయింటరు, కార్పెంటరు, ఇట్లా చాలా మందికి ఉపాధి ఉంటుంది. కానీ మాకు ఆ పని అనేది మా చేతికి రావాలి. ఆ రావడానికి మేము ఎన్నో కష్టాలు పడతాం, ఎంతోమందిని రికమెండ్ చేసుకొని మాకు పని వచ్చేటట్టు చేసుకుంటాం. మరి మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఎలాంటి కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ మీకు లేవు కదా? అంటే హెల్మెట్స్ అయిపోయింది, ఒక రకమైన షూస్ వాళ్ళకి ఏమి ఇవ్వలేదా? మరి షూస్ మాకెవరు ఇవ్వరు సార్, మాకెవరెవరు మేము గ్లౌజులు అంటే మేము బొక్కలు పడతాయి కాబట్టి మేము తెచ్చుకుంటాము. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చేసే వాళ్ళకైతే హెల్మెట్ వాళ్ళు సేఫ్టీ ఇస్తారు. మాకెవరు ఎవరు మేము కావాల్సింటే మేము తెచ్చుకోవడం. మరి అంటే మీకు వచ్చే ఆదాయము మీ ఫ్యామిలీ పోషించడానికి సరిపోతుందంటారా? ఆదాయం అంటే ఇక మన ఖర్చులు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసు కదా సార్. ఒక్క బియ్యం బ్యాగ్ వచ్చేసి 1500, 1400, 1500. కూరగాయల రేట్లు అట్లా ఉన్నాయి. మా నెల జీతంలో సగం వాటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ పిల్లల స్కూల్ ఫీజు ఇలా దానికి ఎక్కడెక్కడ మిగిలే పని ఏమి లేదు సార్. ఇంకా మా కష్టాలు ఇట్లా చూడండి సార్. ఒక ప్రతి మనిషికి కూడా కూడు, గూడు, గుడ్డ చాలా ఇంపార్టెంట్. అంటే ఇది మనకి ఎద్దరు చెప్పింది కాదు, ప్రతి మనిషికి కూడా కూడు, గుడ్డ అనేది అవసరమే. కూడు మనకు రైతులు ఇస్తే, ఈ గూడు అనేది నిర్మించి ఇచ్చేది మీరండి. కానీ మీ శ్రమ అనేది ప్రపంచానికి ఇంకా తెలియకపోతుంది అసలు, తెలియకుండా అయిపోతుంది. అంటే కార్మికులు ఎంతసేపు మనకు ఇంకా కార్మికులుగానే మిగిలిపోతున్నారు. సో మరి కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ పరంగా మీకు ఇంకా ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ప్రభుత్వ పరంగా అంటే మేము ప్రభుత్వాన్ని ఏ విధంగానూ డిమాండ్ చేయలేము. ప్రభుత్వం మాకు సంఘం అంటూ ఉంది కదా, మీకు సంఘం ఉంది. సంఘం అంటే దానికి రిజర్వేషన్ కావాలి, రిజిస్ట్రేషన్ కావాలి. ఇవన్నీ చేసుకోవాలంటే మాకు రోజు కూరికి వచ్చేవాళ్ళు వల్ల ఏమైతే సార్ కాదు. అందుకని ప్రభుత్వం ద్వారా ఎటువంటి లబ్ధి పొందాలన్న ఆలోచన మాకేం ఉండదు. వాళ్ళు పొందాలన్న ఆలోచన ఉంది కానీ మా ఏ విధంగా పొందాలి అది ఏ విధంగా పొందాలి. ఇప్పుడు మా సమస్య ఎక్కడి వరకు వెళ్ళాలి, మా సమస్య ఎక్కడి వరకు వెళ్ళాలంటే అది ఎమ్మెల్యే ద్వారా వెళ్ళాలన్నా, సీఎం కాడికి వెళ్ళాలన్నా, పిఎం కాడికి వెళ్ళాలన్నా అది మాకు తెలియదు. ఇట్లా మా రోజు వచ్చి కూలి పని చేసుకునే వాళ్ళకి మా పరిస్థితి అది. ఏదన్నా ఈ ప్రమాదం జరిగిందనుకోండి, మీకేమన్నా ఇస్తారండి? ప్రమాదాలు జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. కర్రలు ఇరిగి పడిపోవటం, బౌన్స్ ప్యాచర్లు అవటం ఇలా ఉన్నాయి. అలా దానికి మనకి మేస్త్రి కొంచెం రెస్పాన్స్ ఇస్తాడు.
ఇంటికల్లా వాళ్ళు కొంచెం రెస్పాన్స్ ఇస్తారు. మంచి మేస్త్రీలు అయితే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మరి అది అందరి వల్ల కాదు. అందరి వల్ల కాదు. ఏదో మంచి వాళ్ళు ఏదైనా మా పరిస్థితులు అర్థం చేసుకున్న వాళ్ళు అయితేనే మాకు ఆ రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ద్వారా మేము ఏదైనా కొంచెం లబ్ధి పొందగలుగుతాం. వింటున్నారా వీవర్స్? ఇలా భవన నిర్మాణ కార్మికులు చూడండి, మన అసంఘటిత రంగంలో పనిచేసిన పిల్లలకి ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఎన్నో రాష్ట్రాల నుండి వచ్చేసి మన హైదరాబాద్లో కూడా ఇక్కడ పనిచేస్తున్నారండి. ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఇలా ఎన్నో స్టేట్ల నుండి ఈరోజు మన హైదరాబాద్లో వచ్చేసి ఇలా భవన నిర్మాణ కార్మికులలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వీళ్ళ సమస్యలు ఎన్నో ఉన్నాయండి. ప్రతి సమస్య కూడా గవర్నమెంట్ వరకు రీచ్ చేయడానికి నా ఛానల్ తరఫు నుండి నేను కృషి చేస్తూనే ఉంటాను. ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన చిరంజీవి గారు. అలానే మన మేస్త్రి గారికి కూడా ఒక చిన్న డౌట్ ఉందంటే, ఈ భవన నిర్మాణంలో పనిచేస్తే కొంతమంది మేస్త్రి అంటే ఎలా అంటే ఇప్పుడు వారం అంతా పని చేసుకుంటారు. వారంలో పని చేసుకున్నాక అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ని ఎవరికి సగం ఇచ్చి సగం జరిగినటువంటి ఇన్సిడెంట్ కొద్దిగా చెప్తారండి. ఏం జరిగిందో చెప్పండి. ఇన్సిడెంట్ ఒక 5 months కింద 5 months బ్యాక్ ఉప్పల్లో పని చేసాం. ఓకే, పని చేయించుకున్నాడు. అంత అవసరాన్ని గట్టెక్కించుకున్నాడు అన్ని. ఎన్ని రోజులు చేస్తారు సార్ పని? 5 నెలలు చేసినాం. 5 నెలల అమౌంట్ ఇవ్వలేదు. 5 నెలల అమౌంట్ సగం ఇచ్చిండు, సగం ఇవ్వలేదు. చూసారా వ్యూవర్స్? సమాపిడు సమాపి ఫోన్ చేస్తే ఇంటికి రమ్మన్నాడు. చెప్తున్నా 1 నెల రోజులు తిప్పించాడు. మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ ఉంటాడు సార్ అతను? ఉప్పల్లోనే ఉంటాడు. చూడండి వ్యూవర్స్, ఇతన్ని మోసం చేసినటువంటి ఆ పర్సన్ ఎవరో కానీ కనీసం ఒక కార్మికుడు ఇంత కష్టపడి తన కుటుంబం గురించి ఆలోచించి ఇంత కష్టపడి బిల్డింగ్ కడుతున్న కార్మికుడిని మోసం చేయాలన్న మనసు అతనికి ఎలా వచ్చిందో నాకు అర్థమవట్లేదు. మన వీడియో ఆ పర్సన్కి చేరి ఈ పర్సన్కి రావాల్సిన అమౌంట్ వచ్చేంత వరకు మీరు నా ఛానల్ని షేర్ చేస్తూనే ఉండండి. ఆ పర్సన్ ఎవరో అతను చీట్ చేసిన వాడు నేను యాక్చువల్గా ఇప్పుడు నా ఛానల్ తరఫు నుండి ఆ పర్సన్ పేరు చెప్పొచ్చు. ఉప్పల్లో ఉంటాడు ఆ పర్సన్ నేను చెప్పొచ్చు. నేను కూడా యాక్చువల్గా ఉండేదే ఉప్పల్లో, కానీ నేను అతని పేరు రివీల్ చేయను. కానీ నా ఛానల్ తరఫు నుండి ఆ పర్సన్ వరకు వీడియో రీచ్ అయ్యేలా చేస్తాను. ఈ పర్సన్ ఒక్కసారి ఫోటో తీసుకోండి, వీడియో తీయడం. సో ఈ పర్సన్ వరకు రీచ్ అయ్యి ఆ పర్సన్ తనకి రిటర్న్ అమౌంట్ తెచ్చిచ్చేలా నేను చేస్తాను. ఇలా చూస్తారు కదండి వీవర్, ఇలా ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి ఇలాంటి భవన నిర్మాణ కార్మికులు రియల్గా మనకు చెప్పాలంటే వీళ్ళ శ్రమకు మనము ఇచ్చేది చాలా తక్కువ అండి. చెప్పండి. డబ్బులు ఇవ్వకుండా బుద్ధి తిట్టుడు బెదిరించుడు మళ్ళీ ఇది చాలా జరుగుతుందండి. అన్యాయం అయిపోతుంది. అంటే భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక వాల్యూ లేని మాటలు మాట్లాడదు అంటే అది చెత్త మనుషులు. భవన నిర్మాణ కార్మికులు అనే వాళ్ళని మంచి మాట రెస్పెక్ట్ మాలో ఉన్నారు. చాలా మంది మంచి చేసేవాళ్ళు ఉన్నారు, చెడు చేసుకునేవాళ్ళు ఉన్నారు, ర్యాష్గా బిహేవ్ చేసేవాళ్ళు ఉన్నారు, కూల్గా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కడి వల్ల అందరికీ సమాజానికి ఒక చిన్న అపోహం మీద ఉందండి. అంటే సరే ఇప్పుడు మీరు కార్మికులు పని చేసుకోవాలి కదా, వెళ్ళేటప్పుడు అంటే పని అయిపోయిన తర్వాత కొద్దిగా మద్యానికి అలవాటు పడతారు అన్న అపోహ ఉంది. మరి దాన్ని ఎందుకు మీరు బంద్ చేయలేకపోతున్నారు? మరి తాగడం అనేది ఒక అలవాట చాలా మంది అంటే మ్యాక్సిమం భవన నిర్మాణ కార్మికులకి ఒక అలవాటుగా అయిపోయింది. అలవాటు అంటే ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేస్తాము. పని చేసిన తర్వాత అందరూ తాగుతారని రూల్ లేదు. అందరూ తాగుతారని రూల్ లేదు. తాగుతారు 90% తాగుతారు. 100లో 90% తాగుతారు. కానీ వాళ్ళు పొద్దంతా సాయంత్రం దాకా పనిచేసి ఒళ్ళు అలిసిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా సరే అది కొంచెం రిలీఫ్ అవ్వాలన్న ఆలోచనతోటి మందు తాగుతారు. మందు తాగితే కొంతమంది సెట్ అవుతుందని వాళ్ళకి తెలుసు. మళ్ళీ రేపు చెయ్యాలి కదా, మళ్ళీ ఇవాళ దాగి పనుకుంటే కాదు, మళ్ళీ రేపు పొద్దునే రావాలి కాబట్టి పనికి రావాలి కాబట్టి తాగుతారు. మాది ప్రకాశం జిల్లా సార్. మాది ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఎక్కడ సార్ మాది ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం. చాగిచర్ల మా గ్రామం. చాగిచర్ల నుంచి మేము ఇక్కడ నాగోల్లో నాకు 11 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు వచ్చాను. యాక్చువల్గా నేను బాల కార్మికుడిగా ఉన్నప్పుడే వచ్చాను. అప్పటి నుంచి మా అన్నయ్య నేను కష్టపడుతూనే ఉన్నాం. సంపాదించుకున్నారు, సంపాదించుకునే ఉన్నారు, మెరుగు
ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా అందరూ ఒక రేంజ్లో ఉండాలన్న సిద్ధాంతం లేదు. ఎవరి పరిస్థితి వాళ్ళది. కష్టపడలే అన్నట్టు ఉంది. మీరు సార్ మీది ఎక్కడ? అది యాదాద్రి భువనగిరి యాదగిరి భూమి మండలం మోత్కూరు మోత్కూరు ఊరు సార్ గ్రామం దత్తపూడి. దత్తప్పగూడెం. చూసారు సార్ ఎక్కడెక్కడి నుండో కష్టపడి ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ కష్టపడుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి ఇలాంటి లేబర్లని రియల్గా అండి మీరు మీ వర్క్ని అంటే చిన్నగా వెనకట్టలేము, కానీ మీ వర్క్కి నా తరఫున హ్యాక్ సార్. నేను ఈ వీడియోని ఉప్పల్లో ఆ పర్సన్కి రీచ్ అయ్యేంత వరకు సెండ్ చేపిస్తాను. మీ అమౌంట్ తిరిగి వచ్చేలా చేస్తాను. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవడానికి లేదు. నేను ఈ ఏరియాలోనే ఉంటాను. ఇక్కడిక్కడ మా వర్క్ మాకు ఎలాంటి చింత అనేది మాకు ఈ పని లేబర్ పని చేసుకుంటున్నాం అన్న ఇది లేదు సార్. మా పని మాకు ఎంతో గర్వం. అంటే మేము నేర్చుకున్న పని ఇదే కాబట్టి దీన్ని చేయటంలో మాకు ఎలాంటి చింత తక్కువ అనేది లేదు. మాది మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి సార్. అలాగే చూసారు వీవర్, వాళ్ళు కోరుకునేది ఏం లేదండి, మాకంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వండి, మేము ఉన్నామని గుర్తించండి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్లీజ్ అండి వీవర్స్, చూస్తూ ప్రతి ఒక్కరిని కూడా నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఈ నిర్మాణ కార్మికులని గుర్తించండి, వీళ్ళని చులకనగా చూడకండి. వీళ్ళు లేకపోతే మన ఇల్లు ఎక్కడండి, మనం ఎక్కడ ఉంటాం. సో వన్స్ అగైన్ హ్యాట్స్ అప్ టు దిస్ వర్కర్స్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.